Vega Jewelers, a luxury bridal jewelry exhibition and sale 22nd and 23rd November, Fortune Kansas Hotel, Tata Nagar, Tirupati. తిరుపతి అంటే యాత్రాస్థలి, తీర్థయాత్రాస్థలి. చాలా మందికి ఒక భక్తిభావంతో కూడుకున్నటువంటి శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళేటువంటి ప్రాంతం. ఇక మీదట ఇది క్రీడా కేంద్రంగా కూడా మారబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. చాలా నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయం కొంచెం అండర్ పాస్ అయిపోయినట్టుగా ఉంది. కాబట్టి అందుకనే మీ ముందరకు ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చాను. తిరుపతి సమీపంలో 28 ఎకరాల్లో ఒక స్పోర్ట్స్ సిటీని నిర్మించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దీనికి సంబంధించి 28 ఎకరాల భూమిని, ఇదైతే ఏ ఇమేజే, ఇలా కడతారని నా ఉద్దేశం కాదు. జస్ట్ ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీని తిరుపతి కేంద్రంగా డెవలప్ చేయాలని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అన్ని అమరావతికైనా అన్ని వైజాగ్కైనా అంటున్నారు కదా, రాయలసీమలో కూడా చాలా జరుగుతున్నాయని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. తిరుపతికి సమీపంలో దామినేడు అనేటువంటి ప్రదేశంలో 28 ఎకరాల భూమిని, ఈ దామినేడు తిరుపతిలో ఉన్నటువంటి, తిరుపతికి దాదాపుగా ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండొచ్చు. ఇది 5 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ ఒక 28 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. దాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ముందరికి ప్రతిపాదనలు పెట్టారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. సో దీని ప్రకారం అక్కడ ఒక స్పోర్ట్స్ స్టేడియంతో పాటు ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి క్రీడా మైదానాలు, స్విమ్మింగ్ పూల్స్, వీటన్నిటిని ఆల్రెడీ మనం ఒక ఉదాహరణ చెప్పాలంటే గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పని ఎట్లయితే డెవలప్ చేశారో హైదరాబాద్లో, అదే తరహాలో ఒక మినీ స్పోర్ట్స్ సిటీ తిరుపతి సమీపంలో దామినేడు దగ్గర తయారవబోతుంది. దీనిలో దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలను కూడా భాగస్వాములు చేయడం ద్వారా క్రీడల్లో యువతకి శిక్షణనిచ్చేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. అంటే రాబోయే రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయడం అనేది దీని లక్ష్యంగా మారబోతుంది. సో 28 ఎకరాలు అంటే చాలా పెద్ద ప్రాంగణం అవుతుంది. అక్కడ అన్నిటినీ కలిపి, అంటే ఒక మైదానం లాగా ఉంటే కనుక అది రకరకాల ప్రయోజనాలు కూడా ఉపయోగం, కానీ కేవలం క్రీడా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించే విధంగా తీర్చిదిద్దాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కానీ, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ రాబోతున్నాయి, ఏమేమి వ్యవస్థలను డిజైన్ చేయబోతున్నాయి, ఇవన్నీ కూడా 1 by 1 త్వరలో బయటకు వస్తాయి. సో ఫస్ట్ అయితే క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేసి స్పోర్ట్స్ క్రీడా శాఖకి హ్యాండ్ ఓవర్ చేయడం ద్వారా దాన్ని డెవలప్ చేసేందుకు ప్రైవేట్ పార్ట్నర్స్ని ఇన్వైట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని ప్రభుత్వం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అవసరమైతే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు తీర్థయాత్రా స్థలిగా కనిపించేటువంటి తిరుపతి సమీపంలో ఒక క్రీడా మైదానం, క్రీడా ప్రాంగణాన్ని, క్రీడా నగరాన్ని చూసేటువంటి అవకాశం కల్పించబోతుంది ఏపీ సర్కార్.